అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలు పెడుతున్నాను. మన జీవితంలో ఆపదలు, కష్టాలు, బాధలు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఏం పని చేద్దామన్నా కూడా అవ్వదు. ఏం పని మొదలుపెట్టినా కూడా దాంట్లో లాసే వచ్చిద్ది. అలాంటప్పుడు మనం చాలా నిరుత్సాహాలోకి వెళ్ళిపోతాము. అప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఓర్పు వహించు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి నీ దగ్గర ఇదొక పరీక్ష మాత్రమే అని చెప్పేసి. అలాగే కొంతమంది దగ్గర నుంచి మనం ఈ మాట కూడా వింటూ ఉంటాము, అయ్యో నువ్వే పాపం చేశావో నీ పనులు అవ్వట్లేదు, అల్లాహ్ నీకు శాపం ఇచ్చాడేమో అని చెప్పేసి. ఏది నిజం? మన కష్టాలు పరీక్ష లేకపోతే శాపమా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఖురాన్ నుంచి తెలుసుకోవాలండి. అసలు పరీక్ష గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు, కష్టాల గురించి ఏం చెప్తున్నాడు? సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 155లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చెప్తున్నాడు, మరియు నిశ్చయంగా మేము మిమ్మల్ని ఏదో భయం, ఆకలి, సంపద, ప్రాణ నష్టం మరియు ఫల నష్టంతో పరీక్షిస్తాము. అయితే ఎవరు ఓర్పు వహిస్తారో వారికి శుభవార్త తెలియజేస్తాము అని చెప్పేసి. సో ఈ ఆయత్ ద్వారా మనకు క్లియర్గా తెలిసిపోతుందండి, మన జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు అవన్నీ అల్లాహ్ తరపు నుంచి మనకు పరీక్ష అని చెప్పేసి. కానీ ప్రతిసారి అది అల్లాహ్ తరపు నుంచి పరీక్షేనా అంటే కాదు. కొన్నిసార్లు మనం మన చేతులారా చేసుకున్నది కూడా ఉండిద్ది. దీని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నంబర్ 42 ఆయత్ నంబర్ 30లో చెప్తున్నాడు, మరియు మీరు ఏ దురదృష్టం వచ్చినా అది మీ చేతులా సంపాదించిన దాని వల్లే అని చెప్పేసి. సో ఇది కూడా తెలిసిపోతుందండి. అంటే అది ఎలా అని చెప్తే మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మనం చేసే పని ఎలా చేస్తున్నాం, మన అల్లాహ్ దారిలో చేస్తున్నప్పుడు మనకు కష్టాలు వచ్చాయనుకోండి, అది అల్లాహ్ తరపు నుంచి పరీక్ష. ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి గడ్డం పెంచాడు, బాగా చదువుకున్నాడు, ఉద్యోగానికి వెళ్తే ఆ గడ్డం వల్ల అతనికి ఉద్యోగం రావట్లేదు. ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఆయన బికాస్ ఆఫ్ బియర్డ్ తను రిజెక్ట్ అవుతూ వస్తున్నాడు. అప్పుడు అది అతనికి పరీక్ష అనమాట. ఎందుకు అల్లాహ్ ఆ సున్నత్ని కొనసాగిస్తాడా లేకపోతే తను మళ్ళీ జాబ్ కోసం గడ్డం తీసేస్తాడా అని చెప్పేసి. అది అల్లాహ్ తరపు నుంచి పరీక్ష. ఇలా మన ఇస్లాం కోసం దీన్ దారిలో వెళ్తున్నప్పుడు మనకు వచ్చే కష్టాలు అల్లాహ్ తరపు నుంచి పరీక్ష లాంటివి. అలా కాకుండా కొన్ని మన చేతులతోనే మనం చేసుకుంటాం. లైక్ ఒక అబ్బాయి తాగుతాడు అని తెలిసి కూడా ఏముంది అది కామనే కదా అని చెప్పేసి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, తాగి తాగి తను చచ్చిపోయాడు, లేకపోతే తాగొచ్చి మీ అమ్మాయిని బాగా కొడుతున్నాడు, అది పరీక్ష అయిద్దా లేకపోతే మీరు చేసుకున్నదే మీకు శాపం అయిద్దా? దానికి మీరు అల్లాని అల్లా ఎందుకు ఇలా చేసావు, అల్లా ఎందుకు నాకు ఇంత పరీక్ష పెడుతున్నావు అని చెప్పడానికే లేదండి. ఎందుకంటే డ్రింక్ చేయడం అన్నది ఇస్లాంలో హరాం. అలాంటిది తెలిసి కూడా మీరే మీ చేతులారా మీ అమ్మాయిని వాళ్ళకిచ్చి నాశనం చేశారు. అది మీరు చేసుకున్న దురదృష్టం అంతవరకే, మీ చేతులతో చేసుకున్నది. దానికి అల్లాహ్ నుంచి పరీక్ష అని మాత్రం అనుకోకూడదు. ఇలాంటివి చాలా ఉంటాయండి. మనం దీన్ని సైడ్లో పెట్టేసి చేస్తూ ఉంటాము. దానివల్ల మనకి ఆపదలు, కష్టాలు, నష్టాలు అన్నవి వస్తూ ఉంటాయి. దానికి మన అల్లాహ్ తరపు నుంచి పరీక్ష అనేది అనుకోకూడదు. మన సమాజంలో ఒక చెడ్డ అభిప్రాయం ఉందండి. నేను చాలామందిని చూస్తాను, దీని తెలిసిన వాళ్ళని కూడా చూస్తాను. వాళ్ళు ఏమంటారంటే ఎవరికైనా కష్టాలు, ఆపదలు వస్తూ ఉన్నాయనుకోండి, వీళ్ళు చూసావా తను ఏ పాపం చేసుకున్నాడో అందుకే తనకి కష్టాలు వస్తున్నాయి అంటారు. అదే వాళ్ళకొస్తే అల్లాహ్ తరపు నుంచి పరీక్ష మాకు అని అనుకుంటారు. మీకు అల్లాహ్ తరపు నుంచి పరీక్ష అయినప్పుడు తనకెందుకు కాకూడదు? మన పనులన్నీ అయిపోతున్నాయి, మనకంతా అయిపోతుంది, మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, నేనేం పని కావాలంటే ఆ పని టకటకా అయిపోయిద్ది, నేను చాలా మంచివాడిని, నా మనసు చాలా స్వచ్ఛమైనది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నేను 5 times నమాజ్ చదివి ఖురాన్ చదివే వాళ్ళ దగ్గర నోటి నుంచి కూడా ఈ మాట వింటాను. ఈ మాట మీరు అసలు ఎలా చెప్పగలుగుతున్నారండి? మీకు తెలియదా? అది అల్లాహ్ తరపు నుంచి మీకు కూడా ఒక పరీక్షే. ఆస్తులు ఇచ్చి కూడా అల్లాహ్ పరీక్షిస్తాడు, సంతానాన్ని ఇచ్చి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తాను అని ఖురాన్లో చెప్తున్నాడు. అంటే మీకు ఆస్తులు అల్లాహ్ ఇస్తున్నాడు అంటే నువ్వు ఆ ఆస్తిని ఎలా యూస్ చేస్తావు, అల్లాహ్ దారిలో వాడుతున్నావా లేకపోతే వేరే దారిలో వాడుతున్నావా అని అల్లాహ్ నీకు పరీక్షిస్తున్నాడు. ఆస్తి లేని వాడికంటే ఆస్తి ఉన్నవాడికే పరీక్ష ఎక్కువ. రేపు ఖయామత్ రోజున నువ్వే ఎక్కువ లెక్కలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి చెప్పాలి. మన సమాజంలో ఎవరి దగ్గరైనా ఆస్తులు ఉన్నాయి అంటే అతను ఏదో పుణ్యం చేశాడు అందుకే నా ఆస్తులు వచ్చాయి. ఎవరైనా పేదరికంలో ఉన్నాడంటే వీడి ఏ కర్మఫలమో వీడి ఇలా దరిద్రంలో ఉన్నాడు అంటారు. వేరే వాళ్ళు అనుకున్నా పర్వాలేదండి. ఒక ముస్లింగా మీరు ఎలా అనుకుంటున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు చెప్పాడా మీరు దురదృష్టం చేసుకుంటే, మీరు మంచి పని చెడ్డ పనులు చేసుకుంటేనే మీకు పేదరికం ఇస్తానని? లేదు కదా. అల్లాహ్ ఎక్కువగా ప్రేమించేదే పేదవాళ్ళనండి. అల్లాహ్కి వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. వాళ్ళకి లేకుండా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? రేపు ఖయామత్ రోజు
ఒకరోజు త్వరగా వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్ళడానికి. మీకు ఆస్తులు ఇస్తున్నాడంటే మిమ్మల్ని ఇంకా పరీక్షిస్తున్నాడని మీరు భయపడాలి. ఎప్పటికప్పుడు అల్లాహ్ ఈ డబ్బుల్ని నేను ఎలా ఖర్చు చేయాలి, నా సంతానం ఉన్నారు, నాకంతా నా పనులన్నీ అయిపోతున్నాయి, నా సంతానాన్ని నేను ఎలా మెరుగుపరుచుకోవాలి, వాళ్ళు ఇస్లాం దారిలో ఎలా నడపాలి, వాళ్ళని ఒక మంచి సంతానంగా ఎలా తీర్చిదిద్దాలి అని మనం ఆలోచించాలి. అంతేలే గాని చెప్పి భుజాలు ఎగరేసుకుంటూ అబ్బా నా పనులన్నీ అయిపోతున్నాయి, అబ్బా నా మనసు చాలా స్వచ్ఛమైనది, అంతా నేనే చేసుకున్నాను, నేను చాలా లక్కీ అని చెప్పి విర్రవీగడం కాదు. అనారోగ్యం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి ఒక పరీక్ష అండి. అనారోగ్యం వచ్చింది అంటే మీరు ఆనందపడాలి తెలుసా? ఎందుకంటే అనారోగ్యం వచ్చింది అంటే మీ పాపాలు పోతాయి అని చెప్పేసి. అది అనారోగ్యం అన్నది మిమ్మల్ని మరలా ఒక మంచి మనిషిగా చేయడానికి వచ్చేదండి. ఇప్పుడు మీకు అనారోగ్యం వచ్చింది, ఆ టైం బెస్ట్ టైం అల్లాహ్ దగ్గర దువా చేసుకోండి. తర్వాత మీకు ఆరోగ్యం వచ్చిన తర్వాత పూర్తిగా మీరు కొత్త వ్యక్తి, ఇంకా మంచి పనులు చేసుకోవచ్చు, మీ పాత జీవితాన్ని వదిలేయొచ్చు. అందుకే ఎవరికైనా అనారోగ్యం వచ్చిందంటే వాడు ఏం చేసుకున్నాడో ఎందుకు వచ్చిందో అని అనకుండా, ఏమో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన్ని మంచి వ్యక్తి చేయాలనుకుంటున్నాడేమో, తన పాపాలని తొలగించాలనుకుంటున్నాడేమో, అందుకే అనారోగ్యాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆలోచించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మీరు కూడా అదే ఆలోచించండి. ఎక్కువ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దువా చెయ్యండి. అల్లాహ్ ఖురాన్లో సూరా 21 ఆయత్ నెంబర్ 35లో చెప్తున్నాడండి, మరియు మేము మిమ్మల్ని చెడు మరియు మంచితో పరీక్షిస్తాము మరియు మీరు మా వైపుకు తిరిగి ఇవ్వబడతారు అని చెప్పేసి. చూశారు కదా, చెడైన అంటే ఏదైనా చెడ్డ లాస్ కానివ్వండి, నష్టం కానివ్వండి, అనారోగ్యం లాంటివి ఇచ్చి ఆ చెడుతోనూ అల్లాహ్ మనల్ని పరీక్షిస్తాడు, మంచితోనూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని పరీక్షిస్తాడు. సో ఎప్పుడైనా కూడా మనం ఓర్పు వహించాలి, అల్లాహ్ దగ్గర దువా చేసుకోవాలి, అల్లాహ్ మనకి హిదాయత్ ఇవ్వాలి అని చెప్పేసి దువా చేసుకోవాలి, మంచి మార్గాన్ని చూపించాలి అని చెప్పేసి దువా చేసుకోవాలి. ఎవరైతే మోమిన్ ఉంటారో ఆ మోమిన్ తనకు కష్టాలు వచ్చినప్పుడు తనని తనను మార్చుకుంటాడు. అల్లాహ్ నేనేం తప్పు చేశాను, ఎందువల్ల నాకు ఇలా కష్టాలు వచ్చాయి అని తనని తను ఆలోచించుకుంటాడు. సో నేను ఈ రాంగ్ చేశానా అని తన్ని రెక్టిఫై చేసుకుంటాడు. దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా 27 ఆయత్ నెంబర్ 76లో చెప్తున్నాడు, మరియు వాస్తవానికి మేము వారిని శిక్షతో పట్టుకున్నాము కానీ వారు తమ ప్రభువును లొంగదీసుకోలేదు లేదా ఆయనకు విధేయతో ప్రార్థించలేదు. చూడండి, మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం అల్లాహ్ దగ్గర లొంగిపోవాలి, ప్రేయర్ చేసుకోవాలి, నమాజ్ చదవాలి, దువా చేసుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. అతను మోమిన్ కాని అతను ఏం చేస్తాడు, అబ్బా ఎప్పుడు ఇదే కష్టాలా నాకు, ఏంటి ఇది అని చెప్పేసి అసలు ఏం పట్టించుకోకుండా తన దారిన తను బ్రతుకుతాడు. అల్లాహ్ లేదు, ఏం లేదు, నమాజ్ లేదు, ఖురాన్ లేదు, హరాం లేదు, హలాల్ లేదు, ఏం లేకుండా బ్రతికేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో వదిలేశాడండి. తనకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు, తను ఎలా కావాలంటే అలా బ్రతికేయమని చెప్పేసి. ఎందుకంటే తనకిచ్చే ఖయామత్ శిక్ష అల్లాహ్ అక్కడ ఉంచాడు కాబట్టేసి ఈ ప్రపంచంలో అయితే తనను వదిలేస్తూ ఉంటాడు. కానీ ఒక మోమిన్కి అలా కాదండి. మనం మోమిన్ అన్న వాళ్ళ మనకు కష్టాలు వస్తే అది అల్లాహ్ తరపు నుంచి వచ్చాయి అని చెప్పేసి మనం ఇస్లాంని వదలకుండా, దీన్ వైపు నుంచి బయటకి రాకుండా అల్లాహ్ దగ్గర దువా చేసుకుంటూ ఓర్పు వహిస్తూ ఉండాలి. కష్టాలు, ఆపదలు, నష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఈ దువా చదువుతూ ఉండండి. ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్ అని. దాని యొక్క అర్థం నిశ్చయంగా మేము అల్లాహకే చెందిన వారము మరియు నిజంగా ఆయనకే తిరిగి వెళ్తాము అని చెప్పేసి. ఈ దువా చాలా పవర్ఫుల్ అండి, ఎప్పుడైనా చదవచ్చు. మన సమాజంలో ఇదేంటంటే ఒక సిచ్యువేషన్లోనే చదవాలి, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ వార్త విన్నప్పుడే చదవాలి అని చెప్పేసి పెట్టేసుకున్నారు. బట్ లేదండి, ఏదైనా లాస్ వచ్చినా, ఏదైనా తప్పిపోయినా, ఏదైనా మన వస్తువు మనం కోల్పోయినా అప్పుడు ఈ దువా చదువుతూ ఉండాలి, ఓర్పు వహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పకుండా మన కష్టాల్ని, నష్టాల్ని దూరం చేస్తాడు, మనకి ప్రశాంతత అన్నది ప్రసాదిస్తాడు. లాస్ట్లో పాయింట్ అండి, మనకి అల్లాహ్ తరపు నుంచి పరీక్ష అంటే మనం దీన్ వైపునకి వెళ్తున్నప్పుడు మనకు వచ్చే కష్టాలు అల్లాహ్ తరపు నుంచి పరీక్ష. మనం దీన్ నుంచి బయట ఉండి వచ్చినప్పుడు వచ్చే కష్టాలు అల్లాహ్ తరపు నుంచి అది మనకి శిక్ష అన్నమాట. అలాగే మనకి కష్టాలు వచ్చినప్పుడు మన మనసు అల్లాహ్ వైపునకి లాగుతుంది అంటే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన వైపు మనల్ని పిలుచుకోవడానికి మనకి పెట్టిన పరీక్ష అని అర్థం. అలా కాకుండా మనకి కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం అల్లాహ్ దారిలోకి వెళ్ళకుండా ఇంకా ప్రపంచంలోనే ఉన్నాము అంటే ఇంకా అది అల్లాహ్ తరపు నుంచి మనకి శిక్షేనండి. అల్లాహ్ మనల్ని తన వైపుకి తీసుకోవాలి అనుకోవట్లేదు, అందుకోసం అది మనకిస్తున్న శిక్షే అని.
కొన్నిసార్లు మనం ఎంతగా చెప్పినా కూడా మేము అల్లాని నమ్ముతాము, మేము ఓర్పు వహిస్తాము అని చెప్పేసి కష్టాలు వచ్చినప్పుడు మనం ఆ ఓర్పును కోల్పోతామండి. అది మన ద్వారా జరుగుతూనే ఉండిద్ది. చాలామంది ఎవరైతే నమాజులు చదువుతారో, ఖురాన్ చదువుతారో అలాంటి వాళ్ళు కూడా చాలాసార్లు దీని నుంచి బయటకి వచ్చేస్తారు. ఒక్కొక్కసారి మన మనసులో ఏవేవో ఆలోచనలు వస్తాయి. బట్ మనం ఆ టైంలో కూడా ఓర్పు వహించాలి. అల్లాహ్ వైపు నుంచి తిరిగి బయటకి వెళ్ళకూడదు. ఆ కాలంలో సహాబా వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ఈమాన్ మీద, దీన్ మీద ఉన్నారో అప్పుడు వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయండి. చాలా కష్టాలు. కానీ వాళ్ళు ఆ కష్టాలన్నిటిని ఓర్పుతో సహించారు. అందుకే అల్లాహ్ వాళ్ళకి ప్రతిఫలం స్వర్గాన్ని ఇస్తున్నాడు. సో మనం కూడా ఓర్పు వహించాలి. అల్లాహ్ దగ్గర దువా చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు అల్లాహ్ నుంచి దూరం వెళ్ళకుండా ఆ కష్టాల్లో, ఆ అనారోగ్యంలో కూడా మనం అల్లాహ్కి ఎలా దగ్గర కావాలి అని ఆలోచించాలి. ఇంకా ఇంకా అల్లాహ్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే మనకి దానికి తగిన ప్రతిఫలం అన్నది దొరికిద్ది. ప్రశాంతత దొరికిద్దండి. నిజంగా నమాజ్లో ప్రశాంతత ఉంది. అల్లాహ్ ధ్యానంలో ప్రశాంతత ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మోకరిల్లండి. అల్లాహ్ దగ్గర దువా చెయ్యండి. అల్లాహ్ తప్పకుండా అందరి దువా వింటాడు. ఆ దువా కబూల్ చేస్తాడు. అల్లాహ్ మన పాపాలని మనల్ని క్షమిస్తాడు. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు మీ మనసుతో అల్లాహ్ని ప్రార్థించండి. అక్కడ దొరికే ప్రశాంతత ఇంకెక్కడా దొరకదండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ట్రై చెయ్యండి. అల్లాహ్ ప్రశాంతతని, మనసులకి ప్రశాంతతని ఇచ్చేవాడు కూడా అల్లాహ్ సుబ్హానహు తాలే. మనం బయట వాళ్ళ మీద ఎంత డిపెండ్ అయినా, బయట వాళ్ళకి ఎంత చెప్పుకున్నా కూడా ఏం యూజ్ ఉండదండి. లాభం కూడా ఏముండదు. ఒక్కసారి మీకు కష్టాలు వచ్చాయి అనగానే అల్లాహ్ 2 రకాతులు నఫీల్ నమాజ్ చదువుకొని అల్లాహ్ దగ్గర దువా చేయండి. మీ కష్టాలు తీరకపోవచ్చు, కానీ మీ మనసుకి ప్రశాంతత అయితే తప్పకుండా దొరికిద్ది. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే వేరే ఏ టాపిక్ మీద మీరు వీడియోస్ కావాలనుకుంటున్నారో అది కూడా నాకు కమెంట్లో చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.